మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే దీపావళి అమావాస్య పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఏమీ చేయకపోయినా సరే ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, సిరుల వర్షాన్ని కురిపిస్తుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, బాధలన్నీ కూడా పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబమంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దీపాలను వెలిగించి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగే ఈ దీపావళి. దీపావళిని భారతదేశమంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళికి ముందు ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు. చీకటిని ప్రాలద్రోలుతూ వెలుగులు విరజిమ్ముతూ అందరి జీవితాలలో కాంతులు నింపే ఈ పండుగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. దీప అంటే దీపము, ఆవలి అంటే వరుస. దీపాలను వరుసగా అమర్చి ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే దీనికి దీపావళి అని పేరు వచ్చింది. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని వేడుకుంటారు. అమావాస్యకు ముందు రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుణ్ణి కృష్ణుడు సత్యభామ సంహరించటం వల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపావళి రోజు ధనలక్ష్మి పూజ ఎందుకు చేస్తారంటే దాని వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు లక్ష్మీదేవితో సహా దేవతలందరినీ బలి బంధించి ఉంచుతాడు. ఈ దేవతలందరూ బలి చేర నుండి విడుదల పొందిన తర్వాత లక్ష్మీదేవి వైకుంఠంలో తామర పువ్వులు పేర్చిన పాన్పు మీద సుఖంగా హాయిగా నిద్రించింది. అలా నిద్రించింది ఈ దీపావళి అమావాస్య రోజే. అందుకే ఈ రోజు రాత్రికి సుఖరాత్రి అనే పేరు వచ్చింది. రోజున దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని ప్రబోధిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి ఈరోజు నన్ను ఎవరైతే పూజిస్తారో వారందరికీ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని వరం ఇచ్చింది. ఈ కారణం చేతనే దీపావళి రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని ప్రతీతి. మూర్తి అవతారమైన వామనుడు దీపావళి రోజే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. అందుకే ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణ కథ ఒకటి ఉంది. ఆ కథ ప్రకారం పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుని శరణు వేడెను.
కొంతకాలము గడిచిన తర్వాత గురు కృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అతిథిదేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అతిథిదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానము చేసింది. ఆ వ్రత చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అతిథితో, దేవి చింతించవద్దు, నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని పలికి అదృశ్యమవుతాడు. అలా అతిథి గర్భమున విష్ణువు వామన రూపమున జన్మించెను. సాక్షాత్తు విష్ణువును పుత్రునిగా పొందిన అతిథి సంతోషమునకు అంతులేదు. విష్ణు భగవానుడిని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించెరు. వానమనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలిచక్రవర్తి బురుగ కచమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచూ ఉన్నాడని వామన భగవానుడు విని అచటికి వెళ్ళెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలతాడును యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగ చర్మము శిరస్సున జడలు ధరించిన వామనుడు బ్రాహ్మణ రూపమున యజ్ఞ మండపమునందు ప్రవేశించాడు. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము దగ్ధమై వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరుకోమని అడుగగా వామనుడు 3 పాదముల భూమిని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానమొగసంగుటకు సంకల్పం చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలు కోరి జలపాత్ర యందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించెను. దాంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్వీని, 2వ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. 3వ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావనముకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలోక రాజ్యము ఇచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీపావళి అనేది దీపాల పండుగ. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా కూడా సంచరిస్తున్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తమకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడ నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరినాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు ముక్కులకు సోకింది. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూల హారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావిస్తాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించునుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోవునుగాక అని శపిస్తాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు.
దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞ యాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి. దేవేంద్రుడు సర్వ సంపదలను, రాజ్య భోగాలను కోల్పోయి కటిక దరిద్రుడిగా మారిపోయాడు. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక దేవేంద్రుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలిచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీప జ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి పూజించు అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే దేవేంద్రుడు భక్తిభావంతో ఒక దీపం వెలిగించి ఆరాధిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని, సర్వసంపదలను పొందుతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా చెప్తుంది. దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు, వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్తుంది. అందుకే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరతాయి. పూర్వం కాశీ క్షేత్రంలో రామశాస్త్రి, సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేళగాని వేళ తన ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్లను తను ఎరుగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికెవ్వరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్లను పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఒక సాధువు రామశాస్త్రితో అన్నదాన మహిమ చాలా గొప్పది, దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయినటువంటి పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవ్వరికీ అన్నం లేకుండా పోదు. సాధువు చెప్పిన మాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. దానికి రామశాస్త్రి సంతోషంతో ఉప్పొంగిపోయి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం చెప్తాను విను. హిమవత్ పర్వతం దగ్గర హిమవతమును ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే గదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని చెప్పి హిమవతానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ దారిలో ఒక అడవి అడ్డమయ్యింది. అందులో ప్రవేశించి వెళుతూ ఉండగా రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతుంటే, అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే
ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, స్వామి దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరి వెళ్ళాలి అన్నాడు. హమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడైన రామశాస్త్రి. దానికి ఆ బోయవాడు, స్వామి దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు, సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అన్నాడు బోయవాడు. ఇక రామశాస్త్రి చేసేది లేక రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకుని వెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావేసినవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కుండ లేకపోయిందే. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలా మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు, నాయనా నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి పస్తు పడుకోపెట్టడం అంటే మనసు ఒప్పలేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకుని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు, అయ్యో కింద పడుకోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకుని మృగాలేవి రాకుండా రాత్రంతా రామశాస్త్రికి కాపలా కాశాడు. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర అక్క ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచొచ్చిందో తెలియదు, ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య రామశాస్త్రితో, స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు, మీరు విచారించకండి, మీకు హమవత్ పర్వతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవత్తాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు నీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవానికి వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, 10 నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారెడు చారపప్పు, పుట్ట తేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే. ఈ మాత్రపు దానానికి ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతూ ఉన్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువ్వా కువ్వా అని ఏడవటం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పట్నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలంలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుకుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తికి భూదేవికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిశితకాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి తన కన్న తల్లి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో ఆ బిడ్డ నరకాసురుడు అనే పేరుతో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని
ప్రాగ్జ్యోతిష్యపురము అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో నరకాసురుడికి అతనికి పక్క రాజ్యమైనటువంటి శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగ వస్తువులాగా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయటం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించుకున్నాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అతిథిమాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు ఘటనలు ఏవీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామాదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వ సైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురం వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకుని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యలో మూర్ఛపోయినట్లుగా నటిస్తాడు. కళ్ళ ముందు తన భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులలో మరణిస్తాడు. బంధింపబడిన రాకుమార్తెలు కృష్ణుడితో మమ్ములందరినీ కూడా నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారినందరినీ కూడా వివాహమాడతాడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్థి అంటారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఇదే నరక చతుర్దశి కథ. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 నిమిషంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, సిరుల వర్షాన్ని కురిపిస్తుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, బాధలన్నీ కూడా పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.